ఎగరవేస్తున్నాం. ఇది జనసేన పద్ధతి. రిజిస్టర్డ్ పార్టీ టు రికగ్నైజ్డ్ పార్టీ. ఇట్ టుక్ us a decade plus. అంటే నువ్వు ఎలా మార్చేసుకుంటావు అంటారు. నువ్వు అలా పడితే ఎలా మార్చేసుకుంటావు అని మాట్లాడతారు. అరే ఒక మనం ప్రార్థించే నదే గంగమ్మ అవ్వచ్చు, కృష్ణమ్మ అవ్వచ్చు, దేవత అవుతుంది, పడవలకి రస్తా అవుతుంది, పంట కాలువలకి పొలాల్లోకి పంట కాలువ అవుతుంది. మార్పు అనేక రకాలుగా ఉంటుంది. ఇక్కడ నువ్వు గంగని నదిగా చేశావు, ఇక్కడ నువ్వు స్నానం చేయకూడదంటే కుదరదు. చాలా విభిన్నంగా చూడాలి. నేను మార్పు కోసం వచ్చిన వాడిని, ఓట్ల కోసం వచ్చిన వాడిని కాదు. అంటే ఇన్ని మాట్లాడే ఈ ఇంగ్లీష్ పేపర్ వాళ్ళకి I want to give you an example. Who said Pawan Kalyan changes from left, right and center? Let me tell you this. One example from one of your journalist brotherhood, from your journalist brethren, Sri M.J. Akbar. He wrote a book called Riot After Riot. ఆ పుస్తకంలో ఎంటైరిటీ అంతా హౌ బీజేపీ ఈజ్ రాంగ్, హౌ బీజేపీ ఈజ్ కమ్యూనల్ అని ఆల్ ద స్టోరీస్ హీ పిక్డ్ అప్ ఈజ్ ఆల్ అబౌట్ యాంటీ బీజేపీ. బట్ ఇన్ 2014, same Mr. M.J. Akbar has become MP for BJP. బీజేపీని తిట్టిన వ్యక్తే కాంగ్రెస్ లో ఉండి బీజేపీకి వెళ్ళి మారగలిగినప్పుడు తప్పులేదు, కానీ నేను ఇన్ని రకాలుగా మాట్లాడి తప్పైపోయింది అది. అంటే ఇది లెట్ మీ టెల్ యూ, ఐ బ్లెండెడ్ ది బెస్ట్ ఆఫ్ ఎవ్రీబడి. ఐ హ్యావ్ టెస్టెడ్ ఇట్ ఆన్ మై సెల్ఫ్ పర్సనల్లీ అండ్ అప్లైడ్ టు ద పార్టీ. దట్స్ వై వీ గాట్ 100% స్ట్రైకింగ్ రేట్. నేను ఎలాంటి కాలంలో పెరిగానంటే, భావోద్వేగాలు లేకుండా, జీవిత బరువులు మోయకుండా, కించిత్తు భావుకత లేకుండా, బాధ్యతగా నడవకుండా ఉంటే ఇంత దూరం రాగలమా? జీవితంలో ఇన్న కాగితాలంగా ఎలా జరిగిపోతాయి? అంత ఫ్లూక్ అండి అంటే 21 సీట్లతో 100% వచ్చేస్తామా? 151 సీట్లు ఉన్న ఆ పార్టీని 11 సీట్లకి రానివ్వగలమా? ఎంత పోరాటం చేశాం మనం, ఎంత నలిగాం. వైజాగ్లో మన ఎమ్మెల్యేలు ఎంతమందిని జైల్లో పెట్టారు, ఎంత భయప్రాంతులను చేశారు. బయటికి వస్తే ఆ రోజున అందరూ అడిగారు, మేము వెంటనే ప్రధానమంత్రి గారికి చెప్పండి, ఫోన్ చేయండి, మీకు తెలుసు కదా అంటే నేను ఒకటే అన్నా, ప్రజల్ని కాపాడటానికి వచ్చాను నేను, నన్ను కాపాడమని ఎవరిని నేను అడగదు, ప్రధానమంత్రి గారైనా సరే. ఇది నా నేల, నా పోరాటం. ఇది నా మీద చెయ్యి వెయ్యమని చెప్పండి, చెప్తాను నేనేంటో అని చెప్పాను. అంటే నేను ఎవరో వస్తారని నేను ఎప్పుడు చేయను, నేను ఎంత నిలబడగలను అదే నా మెజర్. అంతే. నేను ఎలాంటి జీవితం నుంచి వచ్చానంటే, నాకు చుట్టుపక్కల పేరెంట్స్ కమ్యూనిస్టులు, పిల్లలేమో క్యాపిటలిస్టులు. అలాంటి లెఫ్ట్ భావాలతో ఉన్న నాయకులు